అందరికీ నమస్తే అండి. మే 3వ తేదీన అంటే 10 రోజుల కిందట దేశవ్యాప్తంగా నీట్ అంటే దేశవ్యాప్తంగా వైద్య విద్యలోకి ప్రవేశ పరీక్ష జరిగింది. దీనికి 22,74,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. సో భారీ సంఖ్య అది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష ఇది. సో ఎంతోమంది భవిష్యత్తు, ఎంతోమంది కళలకు ఈ పరీక్ష చాలా ఉపయోగం అన్నమాట. సో వాళ్ళు రాశారు, చాలామంది కాన్ఫిడెంట్గా ఉన్నారు, ప్రశ్నపత్రం ఈజీగానే వచ్చింది కాబట్టి కట్ ఆఫ్ మార్కులు లెక్కలేసుకొని ఎవరి ర్యాంకులు వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు, ఎవరెవరికి ఎన్ని మార్కులు వస్తాయి ఏంటని. ఈలోగా నిన్న ఒక షాకింగ్ పరిణామం, నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే రాజస్థాన్లో ఆ ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయింది అని ఎన్టీఏకు మెయిల్ ద్వారా ఒక సమాచారం వచ్చింది. దాన్ని ప్రాథమికంగా ధృవీకరించుకున్న ఎన్టీఏ పరీక్షను రద్దు చేస్తున్నట్టు చెప్పింది. సో ఇంతకీ ఈ వ్యవహారాన్ని పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఎన్టీఏ సిబిఐ దర్యాప్తు కోరింది. సిబిఐ కూడా నిన్ననే రంగంలోకి దిగింది. సో సిబిఐ దర్యాప్తులో ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఏంటంటే ఏప్రిల్ 26వ తేదీనే ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కి సంబంధించి కుట్ర జరిగిందంట. సో ఏప్రిల్ 26వ తేదీన రాజస్థాన్లోని జన్వారామ్గఢ్ అనే ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులు, వాళ్ళ పేర్లు మంగీలాల్ అండ్ దినేష్ బివాల్. వీళ్ళిద్దరు సోదరులకు సంబంధించిన కొడుకు అంటే మంగీలాల్ వాళ్ళ కుమారుడేమో నీట్కి ప్రిపేర్ అవుతున్నాడంట. వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా బాగా హై పార్టీ అనమాట. వీళ్ళు గురుగ్రామ్లోని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. ఆ వైద్యుడు నీట్ ప్రశ్నాపత్రం తయారు చేసిన జాబితాలో అతనికి తెలిసిన వాళ్ళు అండ్ కొంత ఉన్నదనమాట. సో ఆ గురుగ్రామ్లో వైద్యుడి దగ్గరకు వెళ్ళి నీట్ ప్రశ్నాపత్రం ఇస్తే పలానా బేరం మాట్లాడుకొని అతని దగ్గర నుంచి ఏప్రిల్ 26వ తేదీన కొన్నారు. కొనేసిన తర్వాత వాళ్ళ కుమారుడికి ఇచ్చారు. వాళ్ళ కుమారుడు అది మొత్తం ప్రిపేర్ అయ్యి బట్టి ప్రిపేర్ అయ్యాడు. అతను పని అయిపోయిన తర్వాత ఏప్రిల్ 29వ తేదీన దాన్ని మరికొంతమందికి అమ్మేశారు. సో బీహారు, జమ్మూ కాశ్మీరు, హర్యానా తదితర రాష్ట్రాల్లో నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ ప్రశ్నాపత్రాన్ని అమ్మేశారు. ఇదే నీట్ ప్రశ్నాపత్రం అని. సో ఇది ఒక రకంగా బిజినెస్కి బిజినెస్ అయిపోయింది. వాళ్ళ అబ్బాయి కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. సో వాళ్ళు చేతులు దులుపుకొని బయటపడ్డారు. అయితే ఇది ఎలా బయటకు వచ్చిందంటే ఇది అలా వాట్సాప్లో సర్క్యులేట్ అయ్యి మే 2వ తేదీ రాత్రి 11 గంటలకు కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న ఒక కుర్రాడి దగ్గరికి వెళ్ళింది వాట్సాప్కి, నీట్ గెస్ పేపర్ అని. ఇదేంటిది, రేపు పొద్దున్న ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు నైట్ నీట్ గెస్ పేపర్ రావడం ఏంటి, ఇదేదో తేడాగా ఉందని చెప్పి అతను వారి తండ్రికి పంపించాడు. వారి తండ్రి ఒక హాస్టల్ నిర్వహిస్తున్నాడు అనమాట. సో దీంతో ఆ తండ్రి ఏం చేశాడంటే ఇమీడియట్గా ఆ కొడుకు నుంచి వచ్చిన మెసేజ్ చూసుకొని ఒక కెమిస్ట్రీ లెక్చరర్కి పంపించాడు. ఏమంటే ఇది నీట్ గెస్ పేపర్ అని వస్తుంది, సోషల్ మీడియాలో మా అబ్బాయి నాకు పంపించాడు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందంట అని. సో దాంతో అప్పటికే నీట్ ఎగ్జామ్ ప్రారంభమైంది. కెమిస్ట్రీ లెక్చరర్ ఏమో ఆ పేపర్ ఓపెన్ చేసి చూశాడు. సో తనకు వాట్సాప్లో వచ్చిన పేపర్ అండ్ నీట్ ప్రశ్నపత్రం చూస్తే 108 ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయి. అంటే లీక్ అయినట్టు అర్థమైంది. సో దీంతో బయాలజీ క్వశ్చన్ పేపర్ కూడా చెక్ చేసుకున్నారు. దానిలో కూడా మోర్ దాన్ 70% ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయి. ఓకే, ఇంకా ముందుగానే లీక్ చేశారని వీళ్ళకి అర్థమయ్యి వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారంట. అక్కడ ఆ ప్రాంతంలో సికార్ పోలీసుల దగ్గరకు వెళ్ళారంట. వెళ్తే పోలీసులు అంత సీరియస్ తీసుకోలేదంట. సాధారణంగానే ఇటువంటి చాలా పెద్ద వ్యవహారం కదా, 23 లక్షల మందికి సంబంధించిన వ్యవహారం, పోలీసులు మళ్ళీ వాళ్ళ మీద ప్రెజర్ ఎందుకని వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి. దాంతో ఈ కెమిస్ట్రీ లెక్చరర్ అండ్ హాస్టల్ ఓనర్ వీళ్ళందరూ కలిపి ఎన్టీఏకు మెయిల్ చేశారు. వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు, వాళ్ళకి ఏ టైంలో వాట్సాప్లో ఏ నెంబర్ నుంచి వాళ్ళకి వచ్చింది, సో దీన్ని పోల్చి చూస్తే మ్యాక్సిమం ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయి. సో ప్రశ్నపత్రం లీక్ అయిందని చెప్పి వాళ్ళు ఎన్టీఏకి మెయిల్ పంపిస్తే ఎన్టీఏ దాన్ని ధృవీకరించుకోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ సాయం కోరింది. సో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఈ వాట్సాప్, ఈ కన్వర్జేషన్ ఇదంతా చెక్ చేసి ప్రశ్నపత్రం లీక్ అయినట్టు గుర్తించారు. సో పక్కా సమాచారంతో ఎన్టీఏ ప్రశ్నపత్రం లీక్ అయిందని గుర్తించి పరీక్షను నిన్న రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సో అంటే ఎంత ఇది చూసుకోండి, కేవలం ఒక తండ్రి దురాశ, తన కొడుకు ఎక్కువ మార్కులు రావాలి, ర్యాంక్ రావాలనే దురాశతో డబ్బులున్నాయి కాబట్టి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి పేపర్ కొనేసి తన పని అయిపోయిన తర్వాత దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి
తను లాభం పొంది ఇలా చేశారనమాట. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఈ 23 లక్షల మంది భవిష్యత్తుతో ఆడుకున్న వాళ్ళని ఏం చేయాలి? ఇక్కడ అమ్మిన వైద్యుడిది తప్పే, కొనుగోలు చేసిన ఆ తండ్రిది తప్పే. సో దానికి ముందుగానే తండ్రి కొనుగోలు చేసిన దాని నుంచి ప్రిపేర్ అయిన ఆ విద్యార్థిది తప్పే. సో ఆ విద్యార్థికి మళ్ళీ భవిష్యత్తులో ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో సీట్ ఇవ్వకూడదు, ఇంకా అతన్ని బహిష్కరించాలి. అలాగే తల్లిదండ్రుల మీద కూడా, ఆ తండ్రి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, తండ్రి మీద అండ్ ఈ వైద్యుడి మీద కూడా. సో చూడాలి ఈ సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వెళ్తుంది అనేది.